తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేటి వాస్తవంకి స్వాగతం. అమ్మా నమస్తే. నమస్తే సంగీత. పెళ్లి అనగానే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి పరుగులు తీసేస్తున్నారు. వద్దు బాబోయ్ మాకు పెళ్ళొద్దు అని. అవును. పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలా ఉంటుంది, చేసుకోకపోతే ఎలా ఉంటుంది, అసలు పెళ్లి అనేది అవసరమా? జీవితానికి అవసరమా? అవసరమా? ఖచ్చితంగా అవసరమేనమ్మా. ఎందుకంటే వివాహ వ్యవస్థ అనేది మనకి ఈనాటిది కాదు, ఎన్నో సంవత్సరాల కిందటి నుంచి ఉన్నదది. ఆ వివాహ వ్యవస్థలో ఒక పవిత్రత ఉంది. అంటే చాలా వరకు చెప్పే సంస్కృతంలో మనకి అర్థాలు తెలియవు. వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని వాళ్ళు చదివే మంత్రాల యొక్క అర్థాలు మనకి తెలియవు. కన్యాం కనక సంపన్నం అని ముందు వధువుని గౌరీ పూజ చేయిస్తారు వివాహానికి వచ్చే ముందు. అంటే మంచి భర్త దొరకాలి అని ఆవిడ పూజ చేస్తుంది. పూజ చేసిన తర్వాత పెళ్లి పీటల ముందుకు వచ్చే ముందు ఆడపెళ్లివారి తరఫు, మగ పెళ్లివారి తరఫు బ్రాహ్మలు ఇద్దరూ కూర్చుని వాళ్ళ యొక్క గుణగణాలని వర్ణిస్తారు. పెళ్లి కూతురు ఉందనుకో, ఈ అమ్మాయి ఇంత మంచిది, ఇలాంటిది ఇలాంటిది అని వాళ్ళు వర్ణిస్తారు. అలాగే మగ పిల్లవాడి తరఫు వాళ్ళు కూడా వర్ణిస్తారు. అటేడు తరాల ఇటేడు తరాల గురించి వాళ్ళందరూ చెప్పుకుంటూ వస్తారు. అంటే వీళ్ళ తరతరాల నుంచి వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇది అని. ఫ్యామిలీ హిస్టరీ కూడా అక్కడ చాలా ముఖ్యం. సైంటిఫిక్గా చెప్పాలంటే వాళ్ళకి ఏమైనా అంటువ్యాధులు ఉన్నాయా, ఏమైనా జెనెటిక్గా వచ్చేవి ఏమైనా ఉన్నాయా, అవన్నీ కూడా తెలిసేవి పూర్వం సైంటిఫిక్గా అయితే. ఇప్పుడు సైంటిఫిక్గా కాదు కాబట్టి శాస్త్రబద్ధంగా వాళ్ళు అమ్మాయి ఇలాగా, వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది ఇలాంటిది అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు కూడా చెప్తారు. చెప్పిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అది అసలు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లాలు పెట్టడం, మంగళసూత్రం కట్టడం కాదు. ఆ జీలకర్ర బెల్లాలు ఎందుకు పెట్టిస్తారంటే పూర్వకాలం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కళ్ళతో చూసుకోవడాలు లేవు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు మాత్రమే ఆ మధ్యలో కట్టిన తెర తీసేసినప్పుడే మొట్టమొదటిసారిగా వధువు వరుడు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. అంటే మంచి ముహూర్తంలో వాళ్ళిద్దరూ మొదటిసారిగా చూసుకుంటారు. ఆయన ఎవడో చెప్పాడు, ఇలా పెట్టి ఇలాగా టీవీకి పోజిస్తారట వాళ్ళు. ఇప్పుడంతా ఇవి కదా, ఫోటోలు కదా, ఆ పెడితే మొగాల్ని చూస్తారు, మొగుడు చూడమంటే పోయి వాడిని చూస్తారు. అందుకనే ఈ విడాకులన్నీ తగలబడుతున్నాయని ఎవరో ప్రవచనకారుడు ఎవరో చెప్పారు. అలాగా వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా మంచి ముహూర్తంలో చూసుకుని జీలకర్ర బెల్లాల తర్వాత ఈ మన ఏమంటారు మంగళసూత్ర ధారణ, తలంబరాలు, ఈ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు. అంటే భార్యాభర్తలుగా సమాజం వాళ్ళకి ముద్ర వేసింది, వీరిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ ఉండొచ్చు టూలెట్ బోర్డులలో, అక్కడ కక్కుర్తి పడక్కర్లేదని. వాళ్ళు వైవాహిక జీవితం ప్రారంభించిన తర్వాత పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని పెంచటంలో ఇద్దరి మధ్యన బాండింగ్ పెరుగుతుంది, భార్యాభర్తలు ఇద్దరి మధ్యన. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త కులధర్మపత్ని అని ఉంది. అంటే కులధర్మపత్నికి భార్యగా ఏమేమి లక్షణాలు ఉండాలి అనేది ఆపాదించారు అక్కడ. కార్యేషు దాసి అంటే దాసిలాగా పనిచేయాలి, కర్ణేషు మంత్రి మంత్రిలాగా వాడికి సలహాలు ఇవ్వాలి. సలహా ఎవడైనా వింటే కదా చెప్పడానికి. ఎడబోతున్నారా అంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు, మొన్న మనం చెప్పుకున్నట్టు. అంచేత అలాగా అన్ని రకాలుగాను భర్తకు అనుకూలంగా భార్య ఉండాలి అని. అట్లాగే మగవాడికి కూడా చెప్పారు, బయటికి రాలేదనుకో రాముళ్ళ ఉండాలి, ఏకపత్ని వ్రతలో ఉండాలి, ఏదేదో ఆయనకి చెప్పారు. సరే, వీళ్ళిద్దరూ కలిసి జీవించడంలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏర్పడింది. భార్య, భర్త, పిల్లలు, ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడింది. వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు చేయటంలో వీళ్ళిద్దరూ కష్టసుఖాలు ఇద్దరూ కలిసి అనుభవిస్తారు. అప్పో సప్పో చేసి ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. పెద్ద చేశాక వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ ఇద్దరు, అప్పటికి వీళ్ళకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వస్తాయి కదా, వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళీ మొట్టమొదట పెళ్లి టైంలో ఇద్దరు ఎలా ఉన్నారో అలా వాళ్ళిద్దరే ఉంటారు. మధ్యలో వచ్చిన పిల్లలు మధ్యలో వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ ఈ 30-40 సంవత్సరాల వైవాహిక జీవితంలో వీళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. నాకు నువ్వు, నీకు నేను అని. ఈవిడ ఎక్కడికైనా పిల్లలు రమ్మన్నారనుకో, అయ్యో మీ నాన్నకి ఇబ్బంది రాలేనంటుంది. ఆయన్ని రమ్మన్నారనుకో, మిమ్మల్ని ఒక్కదాన్ని వదిలేసి ఎలా వస్తాను అంటాడు ఆయన. అంటే నీ పార్ట్నర్ గురించిన ఆలోచన నీకుంది, వాళ్ళని ఒక్కళ్ళని వదిలేయకూడదు, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన బాధ్యత నాకున్నది అని. ఈ బాండింగ్లో వాళ్ళ మధ్యన ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది ఒకరి పట్ల ఒకరికి. అది వివాహ వ్యవస్థ.
వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అందించారు. ఆ పిల్లలు పెళ్లి చేసుకొని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అలాగా వంశపారంపర్యంగా అది సాగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ సిట్యుయేషన్ ఏంటంటే అసలు పెళ్ళెందుకు? పెళ్లి వల్ల మాకన్నీ సమస్యలే. అంటే పిల్లల్ని కనాలి, కనాలి, పెంచాలి. పెంచాలి. వాడికి అదే బెంగుళూరులో అదేదో సంస్థ ఏర్పడింది. ఈ పిల్లల్ని కని, పెంచి వీళ్ళకి డొనేషన్‌లు కట్టి లక్షలు, లక్షలు కూర్చోబెట్టి చదివించే బదులు అసలు పిల్లలే లేకుండా ఉంటే, మేమిద్దరం హాయిగా యూరప్ ట్రిప్ పోవచ్చు కదా! ఈ 4 లక్షలు వీళ్ళకిచ్చే బదులు. ఈ పిల్లలేమైనా చూసి చస్తారా పెద్దయ్యాక? మమ్మల్ని ఎలాగో ఓల్డ్ ఏజ్ హోమ్‌కే పెడతారు. అలాంటప్పుడు ఈ పిల్లల్ని పెంచడం అనే ఈ బాధ మాకెందుకు అన్న ధోరణొచ్చింది. పూర్వకాలం పిల్లల కోసమని తపించేవారు. అవును. తల్లి మాతృత్వం కావాలి, లేకపోతే గుడ్రాలనేవాళ్ళు. ఆ గుడ్రాల్ని ఏ కార్యక్రమంలోనూ ముందుకు రావడానికి లేదు. వీల్లేదు. అలాంటి బాధలు పడ్డారు పూర్వం పిల్లలు లేక. పిల్లలు లేని వాళ్ళని అలాగా దూరం పెట్టేవారు. ఇప్పుడసలు పిల్లలు మాకు అక్కర్లేదంటున్నారు. వాళ్ళు దూరం పడ్డా కాదు, మాకే పిల్లలొద్దంటున్నారు. ఎందుకంటే రేపొద్దున పెద్దయ్యాక వాళ్ళు చూస్తారా, చస్తారా? దానికోసం మా జీవితం అంతా మేమెందుకు నాశనం చేసుకోవాలి? 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని మేమిద్దరం హ్యాపీగా లేకుండా ఈ లక్షలంతా వీళ్ళ కోసం ఎందుకు ధారపోయాలి? అని వచ్చింది. ఆ తర్వాత అసలు అంతకంటే ఎక్స్‌ట్రా ఏంటంటే అసలు పెళ్ళెందుకు? పెళ్ళంటేనే మాకు సమస్యలు. ఏదో పెళ్ళాం రైట్ అంటుంది, భర్త రైట్ అంటాడు. ఏదో ఈ రైట్‌లు, ఈ డ్యూటీలు, బాధ్యతలు మాకెందుకు? సాయంత్రం ఇంటికి రాకపోతే నువ్వెక్కడికి పోయావని పెళ్ళాం తిడుతుంది. లేట్‌గా ఎందుకొచ్చావంటుంది. నా ఇష్టం వచ్చినట్టు నేను ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడుకోవడానికి వీల్లేదు. నాకెందుకు ఈ లంపటాలన్నీ? హాయిగా స్వేచ్ఛగా నేను పెళ్లి లేకుండా ఉంటే బెటర్ కదా! అని అసలు మాకు పెళ్ళే వద్దు అనే స్థాయికి చేరుకుంటున్నారు ప్రెజెంట్ యువత. అలాగే 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే, ఈ డిమాండ్స్ కూడా పెరిగిపోయాయి ఆడపిల్లకి. ఇంతకు ముందే ఇక్కడ వాట్సాప్‌లో చూసాను నేను. ఆడపిల్లకు ఆవిడ చెప్పిన ప్రకారం ఆడపిల్లకి 30 సంవత్సరాల లోపు వరుడు కావాలి. మళ్ళీ వాడికి ఏజ్ దాటకూడదు. ఈమెకి 25, 28 ఉంటాయి. వాడికి కారు ఉండాలి. ఇల్లు ఉండాలి. 25, 30 లక్షల ప్యాకేజ్ ఉండాలి. 25, 30 లక్షలంటే ఎంతవుతది? సంవత్సరానికి 2, 3 లక్షలు అవుతుంది. ఇంకా ఎక్కువే. మినిమమ్ 25 లక్షల ప్యాకేజ్ ఉండాలి. అంటే మినిమమ్ 2 లక్షల జీతం ఉండాలి. ఇంత ఇన్ని లక్షణాలు ఉన్నవాడే కావాలి తప్ప ఎవడో అల్లాటప్పగాడు మేము చేసుకోం. ఇన్ని ఉన్నా కూడా వాడి వయసు 30 దాటకూడదు మళ్ళీ. ఆ కండిషన్ కూడా ఉంది. ఇక ఈ అమ్మాయి ఇలా అంటే ఆ అమ్మాయి తరఫు పెద్దవాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మా అమ్మాయికి వరుణ్ణే చేస్తాం మేము. ఇప్పుడు ఈ వెతుకులాటలో ఈమెకి కూడా 25 దాటి 30 వచ్చేస్తాయి. వాడికి 35 దాటి 35 వచ్చేస్తాయి. జీలకర్ర బెల్లం పెడితే బట్టతల మీద జారిపోతుంటుంది. ఆ స్టేజ్‌కి వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళైనా చేసుకుంటారు, లేదా అసలు పెళ్ళొద్దంటారు. ఓకే. పెళ్లి వద్దు కరెక్ట్. కానీ పెళ్ళొద్దని అస్ఖలిత బ్రహ్మచారిలో ఏ మగవాడు ఉంటున్నాడు? పరపురుషుడు కన్నెత్తి చూడకుండా ఏ ఆడది ఉంటుంది? నాకు ఒక్కళ్ళని చెప్పు. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? లేరు. ఉండరు గూడా. ఎందుకని? ఇప్పుడు ఇంట్లో ఫుడ్ వండుకుంటే వండుకుంటాం. లేపోతే జొమాటో నుంచో, స్విగ్గీ నుంచో తెచ్చుకుంటాం. హోటల్‌కెడతాం. బయట మార్కెట్‌లో అన్నీ దొరుకుతున్నాయి. చెప్పకూడదు అంటే ఇలా అంటే వ్యూయర్స్ రారేమో, కానీ ఉన్న నిజాలివి. నిజం మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మీకు బయట మార్కెట్‌లో అన్నీ దొరుకుతున్నప్పుడు పెళ్ళెందుకు? అస్ఖలిత బ్రహ్మచారిగా ఎవడు ఆంజనేయ స్వామిలాగా బ్రహ్మచర్యం వహిస్తున్నాడు నాకు చెప్పు? పెళ్ళికి ముందే వాడికి ఎన్నో పరిచయాలయ్యుంటాయి. వాడికి బోలెడు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటుంటారు. ఇప్పుడు ఆడపిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉంటుంటారు. కానీ ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు కూడా పరస్త్రీని నేనెప్పుడూ కన్నెత్తి చూడలేదు. పరస్త్రీ నా తల్లితో సమానం అని వాడు, పరపురుషుడు నా తండ్రితో సమానం అని ఈవిడ ఎంతమంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది అనుకుంటున్నారు చెప్పు? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఎవరు ఉండరు. ఎందుకంటే ఈ అమ్మాయికి కొంత గ్రంథం నడిచే ఉంటుంది. ఆ అబ్బాయికి కొంత గ్రంథం నడిచే ఉంటుంది. అంతా అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు, ఉంటున్నారు. ఆ ఎదవ పెళ్లి ఎందుకు అని అడుగుతున్నారే, పెళ్లి కానప్పుడు నీకు లివ్ ఇన్ రిలేషన్ ఎందుకు? చాలామందికి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యంగ్‌స్టర్స్ కూడా లివ్ ఇన్ రిలేషన్ ఉంది గదా! మన దాన్నేమంటారు హాస్టల్స్ నడుస్తున్నాయి గదా! లివ్ ఇన్ రిలేషన్‌లో. మరి ఎందుకు ఈ లివ్ ఇన్ రిలేషన్‌లన్నీ? నీకు అసలు మగవాడే వద్దన్న దానివి ఇంకొక మగవాడితో స్నేహం ఎందుకు నీకు? ఇంకొక ఆడపిల్లని రూమ్‌మేట్‌గా పెట్టుకుంటే చెల్లదా? పనికిరాదు. మళ్ళీ పక్కన మగాడే ఉండాలి. మగాడికి కూడా పక్కన ఆడదే ఉండాలి. అంటే దాన్ని బట్టి మనకి చరిత్ర ఏం చెప్తోందంటే, ఒక పురుషుడు, ఒక స్త్రీ కలిసి ఉంటేనే గాని, వాళ్ళు లేకుండా పురుషుడు లేకుండా స్త్రీ ఉండలేదు. స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేడు. ఇది ఏనాటి నుంచో వస్తున్నది. ఇవాళ మనం పెట్టింది కాదది. తరతరాలుగా వస్తున్న ఆచారం కాబట్టే ఒక వివాహ వ్యవస్థ అనేది ఏర్పడింది. ఒక కుటుంబం అనేది ఏర్పడింది. ఆ కుటుంబం కోసం వీళ్ళిద్దరూ కష్టపడడం, పిల్లలను పెంచి పెద్ద చేయటం ఇదంతా ఒక సర్కిల్‌లాగా నడుస్తోందది. దాన్ని మనం బ్రేక్ చేసి నాకసలు పెళ్ళే అక్కర్లేదు.
నాకసలు ఆడతోడే అక్కర్లేదని ఇద్దరు అనుకుంటే, అసలు ఆడతోడు లేకుండా మగవాడు ఉండగలుగుతున్నాడా? మగవాడు తోడు లేకుండా ఆడది ఉండగలుగుతుందా? ఇదమ్మా మీరు చెప్పినంత వరకు ఒకరి తోడు ఒకరికున్నప్పుడు. అవును. ఒకవేళ తోడు లేనప్పుడు మీరన్నట్టుగా కొంతమంది మనం తీసుకుందాం. ఎవరో ఒకరికి మగ వాసన పడకుండానో, మగవాళ్ళ జోలికి వెళ్ళకుండానో వాళ్ళు సింగిల్‌గా ఉంటున్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటదసలు? అంటే ఆ! కరెక్ట్. ఇప్పుడు తోడు లేకుండా మేము బ్రతకలేమా అని అని అనుకున్నారు. అనుకుంటారు. అనుకున్నారు. 30, 40, 50, 60, 70 ఏళ్ళొచ్చాయి నీకు తోడు లేకుండా. నువ్వు పెళ్లి చేసుకోలేదు. 70 ఏళ్ళొచ్చాయి నువ్వు బ్రతుకుతున్నావు. 70 ఏళ్ల తర్వాత కాలో చెయ్యో పడింది. పెరాలిసిసో వచ్చింది. లేదా అనారోగ్యం వచ్చింది. ఓ టైఫాయిడ్ వచ్చింది. ఎవరు చేస్తారు చెప్పు? హ్మ్. నీ పెళ్లి లేదు, భర్త లేడు, కడుపున పుట్టిన పిల్లలు లేరు. ఎవరు చూస్తారు నిన్ను? పక్కింటి వాళ్ళు చూస్తారా? ఎదురింటి వాళ్ళు చూస్తారా? నీ ఫ్రెండ్స్ చూస్తారా? ఏ ఫ్రెండ్స్ చూసినా 2 రోజులు, 3 రోజులు మాక్సిమం. హ్మ్. అంతకు మించి ఎవరు చూడరు గదా! మరి నీ బ్రతుకు ఏమైపోతుంది? కనీసం దానికోసమైనా నీకొక తోడు గావాలి గదా! నీకొక వివాహ వ్యవస్థ అంటూ ఉంటే, నీ కడుపున పుట్టిన పిల్లలో, కట్టుకున్న భర్తో ఎవరో ఒకరు నిన్ను చూస్తారన్న ధీమా ఉంది. అది లేకుండా ఎలా బ్రతుకుతారు? మాకు డబ్బుంది మేము బతుకుతాం. డబ్బుంది. కానీ మొన్న కోవిడ్ టైంలో పనివాళ్ళు గూడా రాలా. రాలేదు. ఎక్కడా పనివాళ్ళు లేరు. మరి భార్యాభర్త ఇద్దరు ఉంటే కష్టమో, సుఖమో ఒకళ్ళకొళ్ళు చెరొక పని చేసుకుంటూ బ్రతికారు. కోవిడ్ టైంలో పనివాళ్ళు రాలే గదా! ఇంటి పనంతా నేను చేస్తూ చచ్చిపోతుంటే, మా వారు మొక్కలకి నీళ్లు పోస్తా నేను కూడా నీకు సాయం చేస్తా అని ఇలా అనొచ్చును. ఇలా పోసేవారు వంగకుండా. హ్మ్. అంటే కింద వంగితేనే నడుము నొప్పి పెడుతుందని. హ్మ్. ఆ నీళ్లు కింద మీద పడేవి. 2 రోజులు, 3 రోజులు పోయాక అబ్బా! మొక్కలకి నీళ్లు పోయడం కష్టమే. ఏది గిన్నెలు తోముకొని, బట్టలు ఉతుక్కొని ఇంత పనే చేసుకుంటే, మొక్కలకి నీళ్లు పోయడం కష్టమే కష్టమే. అని చెప్తున్నారు. అలాగా ఇంత ఇంత పని చేసుకునేటప్పుడు నీకొక తోడు కావాలి. తోడు ఉంటేనే నువ్వు కష్టమైన, సుఖమైన షేర్ చేసుకోగలుగుతావు. హ్మ్. మానసికమైన తోడు ముందు. ఫిజికల్‌గానే కాదు, మానసికంగా కూడా నీకొక తోడు కావాలి. నువ్వు ఒంట్లో బాలేక బెడ్ మీద ఉంటే నీకు పర్వాలేదు నేనున్నాను అని భరోసా ఇచ్చే ఒక తోడు ఉండాలి కదా! హ్మ్. నీ అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో ఉన్నారు. కానీ ఎవరి సంసారాలు మానుకొని ఎవరొచ్చి చూస్తారు? హ్మ్. ఇప్పుడు నేను తోడునీడ పెట్టిన పర్పస్ కూడా అదే. 50, 60 ఏళ్ళొచ్చిన తర్వాత ఒక్కళ్ళు ఒంటరి వాళ్ళయిపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు చనిపోతే. రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? అంచేత ఏంటన్నా తోడుంటే ఏదో ఇద్దరు పడి ఏడుస్తారు. ఇప్పుడు మా దగ్గర ఖమ్మంలో పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఆయన 70 ఏళ్ళు ఆయనకి. 66 ఏళ్ల స్త్రీని పెళ్లి చేసుకున్నాడాయన. మొన్న కాలు జారి పడ్డాడు. డోర్ మ్యాట్ మీద కాలు పడింది. కాలు జారి జర్రన పడ్డాడు. ఆపరేషన్ అయింది. 3 నెలలు బెడ్ రెస్ట్. హ్మ్. అప్పుడు ఆవిడ తోడు ఉంది కాబట్టి ఆవిడ ఉంది కాబట్టి అదే అన్నాడాయన. "నా అదృష్టం బాగుండి పెళ్లి చేసుకున్నానమ్మా. నా పెళ్ళాం ఉంది కాబట్టి సేవ చేస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎవరు చేస్తారు?" చేస్తారు. డబ్బున్న వాళ్ళంటే నా డబ్బే నాకు చేస్తుంది. నేను నలుగురు మనుషుల్ని గంటకొకళ్ళని పెట్టుకుంటా. పొద్దున్నోళ్ళు, మధ్యాహ్నమోళ్ళు, రాత్రోళ్ళు పెట్టుకుంటా అంటావు. హ్మ్. సరే ఓకే. నీకు డబ్బుంది పెట్టుకున్నావు. మరి డబ్బు లేని వాళ్ళ సంగతి? హ్మ్. మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ వాళ్ళు వాళ్ళకెవరు చేస్తారు? అయితే డబ్బున్న వాళ్ళైతే పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అన్న రూల్ లేదు కదా! వాళ్ళకి కూడా ఒక ఎమోషనల్ నీడ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి ఒక మనిషి కావాలి. వంటామని పిలిచి నేను మాట్లాడతాను. ఇదిగో చూడు ఈ జోక్ చూసావంటే నాకు కూర మండిపోతుంది బాబోయ్! ఉండన్నారు వెళ్ళిపోతుందది. హ్మ్. అంతే కదా! అంచేత నీ మనసులో మాటను పంచుకోవడానికి ఒక తోడు కావాలి. సో, పెళ్లి కంపల్సరీగా కంపల్సరీగా జీవితాంతకాలిక కావాలమ్మా. అయితే హ్మ్. ఇద్దరు మగాళ్ళు కలిసి ఉండొచ్చు. పెళ్లి అంటే నేను చెప్పేది తోడవసరం. 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 హ్మ్. పెళ్లి అంటలా నేను. ఇద్దరు మనుషులు కలిసి ఒకరికొకరు తోడుగా ఉండాలి. హ్మ్. అది ఇద్దరు మగాళ్ళుండొచ్చు, ఇద్దరు ఆడాళ్ళుండొచ్చు, ఆడ మగ ఉండొచ్చు. ఎవరైనా ఉండొచ్చు. హ్మ్. స్టార్టింగ్‌లో నేను పెట్టింది కూడా అదే. కానీ ఇద్దరు ఆడాళ్ళుండొచ్చు, ఇద్దరు మగాళ్ళుండొచ్చు అంటే ఎవరు వినలా. ఆడ, మగ ఉండడానికి మాత్రం ఇప్పటికి వందల మంది వస్తున్నారు. హ్మ్. అంటే ఆడ, మగ తోడనేది సృష్టిలో ఎవ్వరు కాదనలేని నిజం. అది ఊరికే మాకక్కర్లేదు అని చెప్తారు గానీ, ఇవాళ చెప్తావు 70 ఏళ్ళొచ్చాక చెప్పు 83 ఏళ్ళ ఆయన 88 ఆయన ఫోను చేశాడు ఆయనకి తోడు కావాలని. హ్మ్. 88 ఏళ్ళు ఆయనకి. హ్మ్. ఆయనకి డబ్బుంది. కానీ డబ్బుతో నువ్వు అంటే డబ్బుతో కొన్ని కొనుక్కోగలవమ్మా. కొన్ని సుఖాలు కొంచెం మాత్రం. కొనుక్కోగలవు. కానీ నీకు సహజంగా నీకు అంటే ఒక ఎమోషనల్ రిలేషన్, ఒక ఎమోషనల్ నీడ్ నాకంటూ ఒక మనిషి ఉందనే మానసికమైన ధైర్యం, స్థైర్యం ఇవన్నీ రావు రావు. డబ్బుతో. అంచేత ప్రతి మనిషికి గూడా ఒక తోడు అనేది అవసరం ఖచ్చితంగా. అది భార్యాభర్తలుగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉంది గాబట్టి భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ కలిసుంటారు. వాళ్ళ పిల్లలు జనరేషన్ మామూలుగా వెళ్తూ ఉంటుంది. మారిపోతుంది. కానీ లేకుండా అన్న వాళ్ళందరూ చూడు 25, 35, 40 లోపే ఉంటారు. 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మాకు పెళ్ళక్కర్లేదన్న వాళ్ళు. హ్మ్. 60, 70 వాళ్ళని అడుగు. అయ్య బాబోయ్! చచ్చిపోతున్నామండి తోడలేక అని చెప్తారు వాళ్ళ బాధ. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఆ ఏజ్‌లో లేరు గాబట్టి ఈ సంగతి జెప్తారు. కానీ మీరు ఆ వయసుకొస్తే ఖచ్చితంగా తోడవసరం ఏంటో మీకప్పుడు అర్థమవుతుంది. హ్మ్. తోడు లేని జీవి లేరమ్మా ప్రపంచంలో. ఎవ్వరైనా సరే కాదు అనలేని నిజం అది. కాబట్టి
మేము తోడు లేకుండా ఉండగలము, అసలు పెళ్లి లేకుండా ఉండగలము, పెటాకు లేకుండా ఉండగలము, మా బ్రతుకు మేము బ్రతకగలము అన్నది ఈ ధీమా అంతా 40 ఇయర్స్, మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకే ఉంటుంది. 50 ఇయర్స్ తర్వాత ఈ ధీమా ఉండదు. 33 సంవత్సరాలు ఒంటరి జీవితం నాది. నేను 33 సంవత్సరాలు ధీమాగా బతికేశాను, ఒకళ్ళ లెక్క లేకుండా బతికేశాను. నేను ఒక రెబల్లా బతికాను. రౌడీ రాజేశ్వరి అని పేరు నాకు, ఇవాళ రాజేశ్వరి. ఒకప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజుల్లోనే నాకు రౌడీ రాజేశ్వరి అని పేరు. మరి అంత ధీమాగా ఉండదాన్ని 70 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను అలాగా. వెళ్ళాలంటే భయం, పడిపోతానేమని భయం, బాత్రూంలో పడతానేమని భయం, అయ్యో ఇంట్లో ఎవరు లేరు ఒక్కదాన్ని ఉన్నానని భయం. ఈ భయాలు వయస్సుతో పాటు ఆటోమేటిక్గా నిన్ను చుట్టుముడతాయి. నువ్వెంత ధైర్యంగా అయినా ఉండు, ఒక ఏజ్ వచ్చేటప్పటికి నీ ఒంటరితనం నిన్ను విపరీతంగా వేధిస్తుంది. ఆ ఒంటరితనం ఒక తోడు కోరుకుంటుంది. ఆ తోడు ఎవరైనా కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు. తోడు లేనిదే బ్రతకడం అనేది ఒట్టి మాట. రైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.